వల్లి చేసిన కుట్రను రామరాజుకి సాక్ష్యాలతో చూపించి నిజం బయటపెట్టిన నర్మద. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రేమ అయితే వాళ్ళ ఇంట్లోనే ఉండటంతో ధీరజ్ మనస్సంతా ప్రేమ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈలోపు నర్మద ప్రేమ దగ్గరకు వెళ్ళి ప్రేమతోటి మాట్లాడుతుంది. నువ్వు అనవసరంగా ధీరజ్ని అపార్థం చేసుకుంటున్నావు. ఆ రోజు ధీరజ్ అలా మాట్లాడడానికి కారణం మీ నాన్న మాట్లాడిన మాటలే అని చెప్పని అంటే వాళ్ళందరి గురించి నాకు అనవసరం. ధీరజ్ చెప్పింది ఏంటి? ఒకటే చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో నిజం బయట పెట్టనన్నాడు, కానీ నిజం బయట పెట్టేశాడు అని అంటుంది. దాంతో నర్మద ఎంత బ్రతిమలాడినా సరే ఇక వెనక్కి రాను అని చెప్తుంది ప్రేమ అయితే. ఇక అలా అన్న తర్వాత నర్మద ఇంటికి వస్తుంది. రామరాజు నర్మద వంక చూస్తూ ఏమంది అని అడిగితే ధీరజ్ చేసిన తప్పు తను వచ్చి ఒప్పుకుంటే తప్ప నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అంటోంది. దాని గురించి అయితే మళ్ళీ వచ్చి నన్ను కదపొద్దు అని చెప్తోంది అని అనేసరికి అవునా, అంటే ఇప్పుడు ధీరజ్ వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకోవాలా అని అంటే అలా అని అనట్లేదు, కానీ విషయం అయితే అది అని చెప్తుంది నర్మద. దాంతో ఇక రామరాజు సరే ఏమైతే అది అవుతుంది, వదిలేసేయండి, తనకి తన కాపురం నిలబెట్టుకోవాలని అనిపించిన రోజున వస్తుంది అని అంటాడు రామరాజు. ఈలోపు ధీరజ్ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత నర్మద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎలా విషయం బయటకు వచ్చింది, అసలు ఏ రకంగా వీళ్ళకి అనుమానం వచ్చి మాట్లాడారా, ఏం మాట్లాడారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న టైంలోనే వల్లి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫోన్ మాట్లాడుతున్నటువంటి వల్లి వంక చూస్తూ నర్మద నిదానంగా వల్లికి దగ్గరగా వెళ్ళేసరికి వల్లి భాగ్యంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. భాగ్యం వల్లితోటి చూడు, ఇక్కడితోటి అయిపోలేదు, ఆ నర్మద కాపురం కూడా తీసేస్తే అప్పుడు నీకు అక్కడ ఎదురు లేకుండా ఉంటుంది, నీ మొగుడు సచ్చినట్టు నీ మాటి నెల నువ్వు చేసుకోగలుగుతావు అని అంటుంది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా, ఎలాగైనా నర్మద కాపురం కూడా కూల్చేసి దాన్ని కూడా పుట్టింటికి అంపేస్తే ఇక ఇక్కడ మకుటం లేని మహారాణిలా నేనే ఉండొచ్చు. ఎందుకంటే ఇక మా అత్తగారికి మామగారికి ఎలాగూ ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే హ్యాపీగా ఉండొచ్చు, నేనైతే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక వెంటనే ఇది వింటున్నటువంటి నర్మద అయితే ఏంటి నా కాపురం తీయడానికి ప్లాన్ చేస్తుందా అని అనుకుంటూ ఇంకా ఏం మాట్లాడతారని నిలబడి వింటూ ఉంటుంది. అవును, మోపిదే వెళ్ళిన రోజున 4 లక్షలు ఇచ్చాను కదా, నువ్వేటి 3 లక్షలు లెక్క చెప్పి 1,00,000 నొక్కేశావు అని అంటుంది. ఆ రోజున మీ అయ్య 4 లక్షలు రైస్ మిల్ నుంచి అట్టుకురావటానికి ఎంత కష్టపడ్డాడో నీకేటి తెలుసు అని అంటుంది భాగ్యం. అవునులే, రైస్ మిల్ నుంచి 4 లక్షలు తేటమంటే మాటలా ఏంటి, ఫోన్లే తెచ్చినందుకు, ఇటు నుంచి ప్రేమ కాపురం కూల్చేసినందుకు, మోపిదేవులు దొరకబుచ్చిన సాక్ష్యాధారాలకి అన్నిటికి 3 లక్షలు పోయినా మీ శ్రమకో 1,00,000 రూపాయలు అంతే అని అనేసరికి ఇక అప్పుడు నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే ధీరజ్ దగ్గరకు వెళ్ళి ధీరజ్ అని చెప్పని అంటే ఏంటి వదినా అని అంటాడు. మనం అర్జెంటుగా మోపిదేవి వెళ్ళాలి అంటుంది. ఎందుకు వదినా అంటే పద ధీరజ్ పనుంది అని రామరాజు దగ్గరకు వచ్చి మావయ్య గారు నేను ధీరజ్ మోపిదేవి వెళ్తున్నాం అని అంటే ఏమైందమ్మా అనగానే వచ్చాక చెప్తాను, కానీ మేము మోపిదేవి వెళ్ళినట్టు ఎవరికీ తెలియకూడదు అని చెప్పనంటే ఏమైంది అంటాడు. వచ్చి చెప్తాను మావయ్య గారు, మన ఇంట్లో ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసుకునే అవకాశం వచ్చింది అని అంటే సరే అంటాడు. ఇక ఇద్దరూ కలిసి మోపిదేవి వెళ్తారు. ఏమైంది వదిన అని అడుగుతూనే ఉంటాడు ధీరజ్ దారంతా, కానీ నర్మద ఏమీ చెప్పదు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ధీరజ్ అయితే లోపలికి వెళ్ళి లాడ్జ్లోకి వెళ్తాడు నర్మదను తీసుకొని. ఇక్కడే వదిన మేము స్టే చేసింది తెలుసుగా నీకు అంటే రిసెప్షనిస్ట్ని పిలువ అంటే రిసెప్షనిస్ట్ వస్తుంది. బాగున్నారా సార్ అని అంటే బాగున్నాను అంటాడు. మొన్నే వచ్చారు కదా మళ్ళీ వచ్చారేంటి అంటే మేము వచ్చి మా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరొచ్చారు, ఎవరికి మీరు సాక్ష్యాధారాలు అప్పచెప్పారు అని అంటే సాక్ష్యాధారాలు ఏంటి మేడం అనగానే వీళ్ళ పెళ్లికి సంబంధించిన సాక్ష్యాలు
ఎవరికి ఎంత కమ్మారు? మేనేజర్తో మాట్లాడాలనుకుంటున్నాను, నాకు నిజం కావాలి అని అంటే, అది మేడం మేడం ప్లీజ్ అలా చేయకండి అని చెప్పి, ఇదిగోండి అంటూ సిసి క్యామ్ ఓపెన్ చేసి, వీళ్ళిద్దరే వచ్చారు మేడం, వీళ్ళకే నేను సాక్ష్యాధారాలు ఇచ్చాను, రేపటి రోజున ఇలాంటిది ఏదైనా వస్తుందని ఇది భద్రంగా భద్రపరిచి ఉంచాను అనగానే, మరి వాళ్ళ పెళ్లి వీడియో ఎందుకు దాచిపెట్టావు అనగానే, ఏమో రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియదని ముందే దాచిపెట్టాను అనగానే, ఆహా నువ్వు ఈ ఇబ్బందుల గురించి ముందే ఊహించి చాలా జాగ్రత్తగా అందరి సాక్ష్యాధారాలు దాచిపెడతావు అనమాట, దాచిపెట్టిన సాక్ష్యాధారాలను అమ్ముతూ ఉంటావు అనమాట అని అంటుంది నర్మద. ఆ మాటలు అనేసరికి, అది కాదు మేడం అంటూ, దయచేసి మేనేజర్కి అయితే చెప్పకండి ప్లీజ్ అని అంటే, సరే అయితే ముందు వాళ్ళ క్లిప్పింగ్స్ మొత్తం ఇవ్వు అని అంటుంది. ఇచ్చిన తర్వాత ఇక బయట క్లిప్పింగ్స్ చూపించు అంటే బయట చూపించేసరికి అక్కడ ఎస్ఐ లాగా ధీరజ్ వాళ్ళతో మాట్లాడుతున్న అతన్ని చూపించి, ఇతనే వదిన నాతో ఎస్ఐలా మాట్లాడింది అంటే, కాసేపు అలాగే ఉంచు అని బయటదే చూస్తూ ఉంటే అక్కడ భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా ఆ ఎస్ఐకి డబ్బులు ఇవ్వడం కనపడుతుంది. ఇది ధీరజ్ కనబడిందా అని చెప్పి, ఆ క్లిప్పింగ్ కూడా ఇవ్వండి అని అంటే, ఇక ఆ క్లిప్పింగ్ కూడా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక డైరెక్ట్గా ఇంటికి వస్తుంది. వచ్చి, మావయ్య గారు అని అంటే, ఏమ్మా దేనికి మోపిదే వెళ్ళావు అని అంటే, అసలు ఈ కుటుంబం ఇంత గొడవలు పడి, ఇంత రచ్చ జరిగి, నీకు అవమానం జరిగి, ధీరజ్ కాపురం కూలిపోయి ఇంత జరగడానికి కారణమైన వాళ్ళు ఎవరో బయట పెట్టడం కోసమే వెళ్ళాను మావయ్య గారు అని అంటే, ఎవరమ్మా ఎవరా మనిషి అని అనగానే, ఇంకెవరు మావయ్య గారు, మీ ముద్దుల కోడలు వల్లి అంటుంది. వల్లినా అంటే, అవును మావయ్య గారు వల్లియే ఇదంతా చేసింది అని చెప్పని అనేసరికి షాక్ అయిపోతాడు ఇక రామరాజు. అయితే వల్లి చేయడం ఏంటమ్మా అంటే, చెప్తాను మావయ్య గారు, చూడండి వీళ్ళు మొన్న షాపింగ్ అని చెప్పి వెళ్ళారు కదా, ఆ రోజున వీళ్ళు వెళ్ళింది మోపిదేవి రావాలి అని అక్కడ నుంచి ఎస్ఐ కాల్ చేసినట్టుగా, ఇదిగో ఈ భాగ్యం ఆనందరావు ఇద్దరూ కలిసి అక్కడ ఒక నాటకాల వాళ్ళతో మాట్లాడుకుని వీళ్ళకి ఫోన్ చేయించి అక్కడికి రప్పించారు. అతనికి వాళ్ళు డబ్బులు ఇస్తున్న వీడియో ఇదిగోండి అని అంటూ లోపలికి వెళ్ళిన తర్వాత రిసెప్షనిస్ట్ దగ్గర వీళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియో తీసుకున్నారు. అదిగోండి ఆ క్లిప్పింగ్ ఇది అని అంటే, ఇదంతా చూసి ఎందుకు ఇదంతా చేసినట్టు అంటే, ఇవన్నీ తీసుకెళ్ళి ఎదురింటి వాళ్ళకి చూపించారు మావయ్య గారు అని అంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది అంటే, అవును మన ఇంట్లో నుంచి వల్లి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఈ వీడియో చూపించింది అని అంటే, దానికి సాక్ష్యం కావాలి కదమ్మా, వల్లియే వెళ్ళిందని చెప్పి ఏంటి గ్యారంటీ అనగానే, చెప్తాను మావయ్య గారు ఆ క్లిప్పింగ్ కూడా ఉంది అని చెప్పేసేసి అంటే, వదిన అదెక్కడిది అని అడుగుతాడు ఇక ధీరజ్. ఒక్కొక్కసారి శత్రువులే మనకు సహాయం చేస్తారు ధీరజ్, విశ్వ మనకి ఎప్పుడూ శత్రువే, కానీ ఎందుకో ఈసారి నాకు విశ్వ హెల్ప్ చేస్తాడనిపించి విశ్వకి ఫోన్ చేశాను, విషయం చెప్పాను, నేను నా సీసీ క్యామ్స్ చూసి చెప్తానక్క అని చెప్పి నాకు ఇందాకే క్లిప్పింగ్ పంపించాడు. ఆ క్లిప్పింగ్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను నేను. ఎందుకంటే వల్లి అర్ధరాత్రి మనమందరం పడుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళి భద్రావతిని లేపి భద్రావతికి మీ పెళ్లి వీడియో చూపించి ఆవిడతోటి పావు గంట సేపు మాట్లాడి ప్లాన్ అంతా చెప్పి ఇంటికి వచ్చింది అని అనేసరికి అదంతా చూసినటువంటి రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా నర్మద ఇదంతా, నాకేం అర్థం కావట్లేదు అంటే, కుట్ర మావయ్య గారు, కుట్ర. ఈ ఇంట్లో ఎవ్వరూ కాపురాలు చేసుకోకూడదు, ఎందుకంటే మీరు ఎంతో ఇష్టంగా జాగ్రత్తగా కావాలి అని చెప్పి తీసుకొచ్చుకున్న ఈ కోడలు చాలా మోసాలు చేసింది. వాటన్నిటినీ మేము మనసులో దాచుకున్నాం తప్ప బయట పెట్టలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న కడుపులో బిడ్డ ఉంది అని చెప్పేసి అందరినీ మోసం చేసింది. తనకు అసలు కడుపే రాలేదు అని అంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేదంటే, నిజం మావయ్య గారు నిజం అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక వల్లిని పిలిచి, వల్లి అని గట్టిగా అరిచేసరికి వస్తుంది. ఏంటి మావయ్య గారు, ఏంటలా గరిసేతున్నారు, ఏమైంది అని చెప్పని అంటే, ఇకప్పుడు ఒక్కసారిగా రామరాజు వల్లి చెంప చెల్లున పగలగొడతాడు. వల్లి అయితే షాక్ అయిపోతుంది. మావయ్య గారు అంటే, ఛీ నిన్ను నమ్మి ఎన్ని రకాలుగా నేను గొప్పగా అనుకున్నానో, నువ్వు అంత నీచురాలు అని చెప్పి నేను అస్సలు అనుకోలేదు అంటే, ఏమైంది మావయ్య గారు అంటుంది. ఇకప్పుడు నర్మద చెప్పిన విషయాలన్నింటినీ బయట పెట్టేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.